ఓకే. ఎవరిదో మ్యూట్లో పెట్టినామా రజితదా? ఓకే. ఈరోజు క్లాస్లో మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేటస్ ఇంటూ ఇండియన్ యూనియన్, భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు ఏ విధంగా విలీనమైనవి అనే టాపిక్ గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 562 స్వదేశీ సంస్థానాలు అట్లా మిగిలిపోయినాయన్నమాట. ఈ స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడానికి పెద్ద కసరత్తే జరిగిందన్నమాట. పెద్ద ప్రాసెస్సే జరిగింది. ఈ విధంగా భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం మనం ఏం చెప్పుకున్నాం, మతతత్వపరమైన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం విడిపోవడానికి లేదా మన యొక్క భారతదేశం ఇండియా పాకిస్తాన్ దేశాలకు విడిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ముస్లిం లీగ్ నాయకత్వంలో జరిగిన మత ఘర్షణలు, మత కల్లోలాలు, ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో జరిగిన ప్రత్యక్ష చర్య దినోత్సవం అట్లాంటి సంఘటనల ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఈ యొక్క దేశ విభజనకి గాంధీ గారు లాంటి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కానీ మొదట అసలు ఒప్పుకోలేదు. అందులో భాగంగా భారతదేశంలో దేశ విభజన కోసం ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది భారతదేశంలోకి వచ్చింది. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తే మౌంట్ బాటన్. ఈయన మౌంట్ బాటన్, ఈమె ఆయన యొక్క వైఫ్, మౌంట్ బాటన్ యొక్క వైఫ్. మౌంట్ బాటన్ భారతదేశానికి ఈ యొక్క వైస్రాయ్గా లేదా ఇండియన్ గవర్నర్ జనరల్గా రావడం జరిగింది. లార్డ్ అట్లీ అనేవాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రధానమంత్రి అన్నమాట. భారతదేశంలో మనకి స్వతంత్రం ఇచ్చే సమయానికి లేబర్ పార్టీ నాయకత్వంలో క్లెమెంట్ అట్లీ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడనమాట. లార్డ్ అట్లీ ప్రకటన వెలువడడంతో పాటు యుద్ధకాలంలో నియమించబడిన లార్డ్ వేవెల్ నియామకం రద్దు చేయబడి అతని స్థానంలో లార్డ్ మౌంట్ బాటన్ చివరి రాజప్రతినిధిగా నియమించబడ్డాడనమాట. అంతటా అధికారం బదిలీ బాధ్యత అనేది మౌంట్ బాటన్పై పడిందన్నమాట. మౌంట్ బాటన్ భారతదేశానికి వచ్చిన వెంటనే భారతదేశ నాయకులతో సంప్రదింపులు జరిపి 1947 జూన్ 3న ఒక ప్రణాళిక తయారు చేశాడు. దాన్ని ఏమంటామంటే మనం మౌంట్ బాటన్ ప్రణాళిక అని పిలుస్తామన్నమాట. ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళికలోని ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశ సమస్యకు ఈ పరిస్థితుల్లో విభజనే సాధ్యమగు పరిష్కారం అన్నమాట అని చెప్పారు ఆయన. అట్లాగే వివాదాస్పద రాష్ట్రాలైన బెంగాల్, అస్సాం, పంజాబ్లు కూడా విభజించబడతాయని చెప్పారు. అట్లాగే పాకిస్తాన్ లేదా ఇండియాలో చేరడానికి నిర్ణయం చేయడం కోసం పశ్చిమ ఉత్తర సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ లేదా ప్లెబిసైట్ అనేది జరపబడుతుందని చెప్పారు. అట్లాగే అస్సాంలో సిల్హట్ జిల్లాలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆ జిల్లా అస్సాంలో ఒక భాగంగా ఉండటం లేదా తూర్పు బెంగాల్లో చేరటమా అనే విషయం నిర్ణయింపబడుతుందని కూడా ఈయన చెప్పడం జరిగిందన్నమాట. 1948 జూన్ లోపే అధికార బదిలీ చేయాలని ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది సూచించింది. ఈ ప్రణాళికను భారతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమోదించేమాట. ఈ యొక్క ప్రణాళిక ద్వారానే మనకి ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం, పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విభజించబడింది. నెక్స్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన 562 స్వదేశీ సంస్థానాలను ఏ విధంగా భారతదేశంలో కలిపారో చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ త్రీఫోల్డ్ పటేల్ స్కీమ్. ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి తొలి డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. అట్లాగే తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసిన ఘనత లేదా సమైక్యం చేసిన ఘనత అనేది ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్కి దక్కుతుందన్నమాట. ఓకే. 1947 సంవత్సరంలో దేశ విభజన స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చాక 560కి పైగా లేదా 562 స్వదేశీ సంస్థానాలు ఇండియాలోను పాకిస్తాన్లోనూ చేరాల్సి ఉంటుందని బ్రిటిష్ వారు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నమాట. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టేట్స్ డిపార్ట్మెంట్ భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా
జవహర్లాల్ నెహ్రూ గారు నియమించబడ్డారన్నమాట. ఆయన అధికారంలోకి వచ్చాక స్టేట్స్ డిపార్ట్మెంట్ అనే ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసి దాన్ని ఎవరికి అప్పచెప్పారంటే తొలి డిప్యూటీ ప్రధాని మరియు తొలి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించారన్నమాట. పటేల్ భారతదేశంలో కలిసిపోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారన్నమాట. యొక్క స్వదేశీ సంస్థానంలోని అందరి ప్రజలకి పిలుపునిచ్చారు. కొందరు దేశభక్తి భావనతో తమ సంస్థానాలని భారతదేశంలో సులభంగా విలీనం చేశారన్నమాట. ప్రజా ఉద్యమాల కారణాన్ని చూపి మరికొన్ని సంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విలీనం చేయగలిగారు అన్నమాట. 1947 ఆగస్టు 15 తర్వాత స్వదేశీ సంస్థానాలతో కఠినంగా వ్యవహరిస్తున్నానని పటేల్ ప్రకటించడంతో, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క స్వదేశీ సంస్థానాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత 1947 ఆగస్టు 15 నాటికి ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాల్లో మనకి జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ మినహా మిగిలిన సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనమైనమాట. ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాల్లో మనకి జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ ఈ యొక్క స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడమే పెద్ద సమస్యగా తయారైంది. అవి ఏ విధంగా విలీనం అయిందో చూద్దాం. జునాగఢ్ సంస్థానం విలీనం ఏ విధంగా అయిందంటే, ఈ యొక్క జునాగఢ్లో అధిక సంఖ్యాకులైన హిందువుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అప్పటి ముస్లిం పాలకుడు ఏం చేశాడంటే పాకిస్తాన్లో విలీనం అయ్యేందుకు ప్రయత్నించాడనమాట. జునాగఢ్లోనేమో పాలకుడు ముస్లిము, ప్రజలందరూ కూడా హిందువులు మాట అధిక సంఖ్యాకులు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అచ్చటి ముస్లిం పాలకుడు ఏం చేశాడంటే పాకిస్తాన్లోకి కలపడానికి ప్రయత్నించాడనమాట. అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఈ యొక్క జునాగఢ్ నవాబ్ ఏం చేశాడంటే దారి లేక పాకిస్తాన్కి పారిపోయాడనమాట. ఈ పరిస్థితుల్లో జునాగఢ్ని విలీనం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క జునాగఢ్ దివాను లేదా ప్రధానమంత్రి లేదా ముఖ్య అధికారి అయిన షనవాజ్ భట్టా ఏం చేశాడంటే భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించాడనమాట. భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడమే కాకుండా 1948 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిందన్నమాట. ప్లిబిసైట్ ఎక్కడ ఈ యొక్క జునాగఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏం జరిపింది, వాళ్ళకి అభిప్రాయం ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటి, ప్రజలకి అభిప్రాయం తెలుసుకోవడం అన్నమాట. మీరు భారతదేశంలో కలుస్తారా లేదా పాకిస్తాన్లో కలుస్తారని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే అందరూ కూడా ప్రజలు భారతదేశంలో విలీనానికి ఆమోదముద్ర వేశారు. ఆ విధంగా జునాగఢ్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైందన్నమాట. నెక్స్ట్ కాశ్మీర్ సంస్థానం విలీనం. కాశ్మీర్ పాలకుడేమో హిందువు మాట. కాశ్మీర్ పాలకుడైన హరిసింగ్ ఇండియాలోను పాకిస్తాన్లోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాడు మాట. ఈ రెండింటిలో దేంట్లోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు కాశ్మీర్ పాలకుడు. అప్పటి కాశ్మీర్ పాలకుడు ఎవరండి, హరిసింగ్. కాశ్మీర్పై కన్నేసి ఉన్న అప్పటికే పాకిస్తాన్ ఏం చేసిందంటే 1947 అక్టోబర్ 22వ తేదీన వాయువ్య సరిహద్దుల్లోని గిరిజనుల్ని రెచ్చగొట్టి తన సైనికులను కూడా గిరిజనుల వేషాలు వేయించి కాశ్మీర్పై దాడి చేయించిందన్నమాట. ఎవరు, ఈ యొక్క పాకిస్తాన్ 1947 అక్టోబర్ 22వ తేదీన. ఈ పరిస్థితుల్లో 2 రోజుల తర్వాత అంటే 1947 అక్టోబర్ 24న ఈ యొక్క కాశ్మీర్ పాలకుడైన హరిసింగ్ భారత ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేసుకుని అక్టోబర్ 26వ తేదీన కాశ్మీర్ని భారతదేశంలో విలీనం అయ్యేటట్లు విలీన ఒప్పందంపై సంతకం చేశారన్నమాట. తర్వాత రోజు అంటే అక్టోబర్ 27వ తేదీన భారత సైన్యాలు కాశ్మీర్లో ప్రవేశించి ముష్కర్ మోకల్ని తరిమికొట్టి 1947 ప్రవేశించి ముష్కర్ మోకల్ని తరిమికొట్టడం కూడా చేసేమాట. 1947 చివరిలో నెహ్రూ గారు ఏం చేశారంటే కాశ్మీర్ సమస్యని ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి నివేదించారన్నమాట. ఇట్లాగా కాశ్మీర్ సమస్య ఉందని. 1948లో ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశాల మేరకు కాశ్మీర్లో కాల్పుల విరమణ ప్రకటించబడిందన్నమాట. కాల్పుల విరమణ ఒప్పందం అనేది ప్రకటించబడింది. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చేయబడిన ప్రపంచ శాంతి సంస్థ అన్నమాట. 1951లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి లేదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కాశ్మీర్లో రెఫరెండం నిర్వహించిందన్నమాట. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని చూసింది. అప్పుడు ఏమైందో చూద్దాం. 1948లో కాశ్మీర్లో రెఫరెండం నిర్వహించాలని ఈ యొక్క భారత ప్రభుత్వం తీర్మానించింది. కానీ అందుకు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఒప్పుకోలేదన్నమాట. ఆ తర్వాత ఇండియా కాశ్మీర్లో ఎన్నోసార్లు ఎన్నికలు నిర్వహించి కాశ్మీరు భారత్లో అంతర్భాగమని ప్రకటించింది. ప్రస్తుతం కాశ్మీర్ విషయంలో ఇండియాకి పాకిస్తాన్ మధ్య వైరుధ్యాలు కూడా ఉన్నాయన్నమాట. మనం నిన్న న్యూస్ చూస్తే కాశ్మీర్లో ఈ యొక్క ఎయిర్ చీఫ్ వాయుసేన విభాగం యొక్క స్థావరం మీద దాడి చేశారన్నమాట. 2-3 చనిపోయారు కూడా. ఈ యొక్క ఎయిర్ చీఫ్ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కొంతమంది చనిపోయారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే
ఈ యొక్క డ్రోన్ కెమెరాస్తో మన యొక్క దీని మీద స్థావరాల మీద వాళ్ళు దాడులు కూడా చేశారు. తర్వాత ముష్కరుల్ని నేను తుదముట్టించడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం భారతదేశానికి పాకిస్తాన్కి కాశ్మీర్ విషయంలో ఈ యొక్క అంతర్కలహాలు అనేవి నేటికి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ విధంగా జూనాగఢ్ సంస్థానం భారతదేశంలో కలిసింది, కానీ కాశ్మీర్ కలిసినట్టే, కానీ ఇప్పటికీ మన దేశానికి వాళ్ళ దేశానికి మధ్య వైరుధ్యాలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా భారతదేశంలో విలీనమైందో చూద్దాం. హైదరాబాద్ సంస్థానాన్ని 1724 నుంచి 1948 వరకు చూస్తే ఈ యొక్క దక్కన్లో లేదా హైదరాబాదు సంస్థాన స్థాపకుడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. 1724లో అసఫ్జాహీ వంశీయుడైన నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థాన స్థాపకుడిగా మనం చెప్పొచ్చు. తర్వాత చివరి పాలకుడు ఎవరంటే 1948 నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ యొక్క హైదరాబాద్ నవాబుల్లో చివరివాడు మాట, లేదా హైదరాబాద్ నిజాంలో చివరివాడు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ యొక్క హైదరాబాద్ నిజాం ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా ఉండాలని భావించాడు మొదట, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్లోనే విలీనం అవ్వాలని ఆదేశించాడు. ఎందువల్ల ఈ యొక్క హైదరాబాద్ నిజాము బేసికలీ ముస్లిం మాట. భారత ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు ఏం చేశాడంటే 1947 నవంబర్ 29వ తేదీన ఈ యొక్క హైదరాబాద్ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాతథస్థితి ఒప్పందంపై సంతకం చేశాడనమాట. కానీ ఈ ఒప్పందాన్ని పదే ఉల్లంఘిస్తూ నిజాం తన సైనిక పరపతిని పెంచుకుని పాకిస్తాన్ సాయంతో ఇండియాపై యుద్ధం ప్రకటించాలనుకున్నాడు అనమాట. పైకి ఏం చేశాడంటే భారతదేశంతో యథాతథ స్థితి ఒడంబడిక మీద సంతకం చేశాడు. కానీ అత్తమాను కూడా పదే ఈ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నిజాం తన సైనిక శక్తిని పరపతిని పెంచుకుని పాకిస్తాన్ సాయంతో భారతదేశంపై యుద్ధం కూడా చేయాలని అనుకున్నాడు అనమాట. యుద్ధం కూడా ప్రకటించాలనుకున్నాడు. మరో ప్రక్కన హైదరాబాద్ రాజ్యంలో రజకారులు అనేవాళ్ళు ఏం చేశారంటే ముస్లిమేతరులపై హింసాత్మక దాడులు చేస్తూ వచ్చారన్నమాట. రజకారుల యొక్క నాయకుడు ఎవరంటే కాసిం రజ్వీ మాట. ఈ యొక్క కాసిం రజ్వీ నాయకత్వంలోని రజకారులు హైదరాబాదులో దురంతాలు సాగించేవారన్నమాట. వీళ్ళందరూ కూడా మిలిటరీ దుస్తులు ధరించి వీళ్ళు కవాతులు చేస్తూ ఉంటే యొక్క నగర వీధుల్లో ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకి భయాలకు గురయ్యేవారు అన్నమాట. ఈ విధంగా ఒక పక్కనేమో ఈ యొక్క హైదరాబాద్ నిజాం, మరో పక్కనేమో ఈ యొక్క రజకారులు. ఈ యొక్క రజకారులు ఎంతోమందిని చంపేయడం, ఆడవాళ్ళని అత్యాచారాలు చేయడం, ఈ విధంగా ధనం దోచుకోవడం, ఎన్నో వీళ్ళు అరాచకాలను సృష్టించారన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో చివరికి 1948 సెప్టెంబర్ 13వ తేదీన ఆపరేషన్ పోలో అనే పేరుతో భారత ప్రభుత్వం ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య జరిపిందన్నమాట. జరిపి భారత సైన్యాలు ఏం చేసినాయి, ఓకే, చివరికి హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా విలీనం చూద్దాం. అదే 1948 సెప్టెంబర్ 13వ తేదీన ఈ యొక్క హైదరాబాదు రాజ్యం మీదకి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య జరిపి భారత సైన్యాలన్నీ కూడా హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించాయి. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ నిజాము లొంగిపోయాడనమాట. దానితో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైంది. దీనితో 3 స్వదేశీ సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనమైనాయండి. దాంతో 562 స్వదేశీ సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనమైనాయి. ఇట్లా విలీనం చేసిన ఘనత ఎవరు దక్కుతుందంటే ఈ యొక్క భారతదేశ తొలి డిప్యూటీ ప్రధాని, భారతదేశ తొలి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కుతుందన్నమాట. ఈ యొక్క సంస్థానాల విలీనానికి అంగీకరించిన రాజులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారంటే పన్నులు లేకుండా శాశ్వత భరణాలని ప్రకటించారన్నమాట. అట్లాగే ప్రత్యేక సందర్భాల్లో రాజరికపు గౌరవాల్ని ప్రదర్శించేందుకు కూడా అనుమతించారు. అట్లాగే దేశ విభజన వల్ల పాకిస్తాన్కి కోల్పోయిన భూభాగాలునే సంస్థానాల విలీనం ద్వారా భారత్ తిరిగి పొందినట్లయింది. ఈ యొక్క ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం, పాకిస్తాన్ అనే 2 దేశాలు విడిపోయిందని చెప్పుకున్నాం కదా. దానివల్ల భారతదేశం భూభాగాన్ని కూడా కోల్పోయింది. భారతదేశం దేశ విభజన వల్ల కోల్పోయిన భూభాగాన్ని ఈ విధంగా స్వదేశీ సంస్థానాల విలీనం వల్ల కొంతమేరకు రికవర్ చేసుకోగలడానికి అవకాశం అనేది దక్కిందన్నమాట. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తన దీక్షతో, చాకచక్యంతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి భారతదేశపు బిస్మార్క్గా, అట్లాగే భారతదేశపు ఉక్కు మనిషిగా కూడా ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. బిస్మార్క్ ఏ విధంగా అయితే 1871లో జర్మనీని ఏకీకరించాడో, అంటే పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ విధానం అవలంబించి, అదేవిధంగా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా 562 స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసి ఆ యొక్క ఘనతను సాధించాడు. ఈ యొక్క 562 స్వదేశీ సంస్థలను విలీనం చేసేటప్పుడు ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా ఉక్కు విధానం, అంటే ఈ యొక్క పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్
బిస్మార్క్ యొక్క పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ లాంటి దృఢ సంకల్పంతోనే ఈయన కూడా వాటిని విలీనం చేయడం జరిగిందన్నమాట. ఓకే, మనకి ఈ యొక్క విలీనాల సందర్భంలో సర్దార్ పటేల్ గారు నిజాం ఆఫ్ హైదరాబాద్ని కలిశారు. అట్లాగే వేరే అందరితో కూడా చర్చించడం జరిగిందన్నమాట. ఈ యొక్క ఇమేజ్లో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయనే, అట్లాగే ఈయనేమో హైదరాబాద్ నిజాం. అట్లాగే గాంధీ గారు హైదరాబాదు, గాంధీ గారును అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ముగ్గురు కూడా మంత్రాలు జరుపుతున్నారు. అట్లాగే హైదరాబాదు చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండి, ఈయన హైదరాబాద్ చివరి నిజాం. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ విధంగా భారతదేశానికి ఎంతో ఘనమైన సేవ చేయడం వల్లే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 31వ తేదీన మనం జాతీయ ఐక్యతా దినం, జాతీయ రాష్ట్రీయ ఏకతా దివాస్ లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. రాష్ట్రీయ ఏకతా దివాస్ లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా లేదా నేషనల్ యూనిటీ డేగా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అట్లాగే ఆయనకి గుర్తుగా గుజరాత్లోని అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈయన పేరు మీద ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మించారు. అక్కడ ఒక చిన్న పార్కును కూడా డెవలప్ చేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా మన యొక్క ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనమైన నివాళిని అర్పిస్తుందన్నమాట. మన యొక్క మ్యాప్ని గమనిస్తే ఇండియా మ్యాప్ని, ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టీషన్, భారతదేశానికి స్వతంత్రం అది విభజనకు ముందర ఎట్లా ఉంది, విభజన తర్వాత ఎట్లా ఉందని మనకు తెలుస్తుందన్నమాట. ఈ యొక్క ఎల్లో షేడ్ ఏమో బ్రిటిష్ ఇండియా అన్నమాట, అంటే బ్రిటిష్ ఇండియా వాళ్ళు పాలించినప్పుడు ఎట్లా ఉంది. ఈ బ్లూ షేడ్ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ అన్నమాట. ప్రిన్స్లీ స్టేట్స్ మనం చెప్పుకున్నాం కదా, గ్వాలియర్ కానీ ఇవన్నీ కూడా 562, జునాగఢ్, హైదరాబాదు, కాశ్మీరు, మైసూరు ఇవన్నీ కూడా ఈ యొక్క స్వదేశీ సంస్థలు అన్నమాట. ఏ విధంగా విలీనం అనేది మనకి మ్యాప్ని చూస్తే అర్థమవుతుందండి. ఈ విధంగా మనకి భారతదేశంలో స్వదేశీ సంస్థలను విలీనం చేసిన ఘనత ఎవరిదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. మనకి ఆయన గురించి మనకి 5 మార్క్స్కి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి స్వతంత్ర అనంతరం 562 స్వదేశీ సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఎవరిదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది. అందువల్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ బిస్మార్క్గా ప్రసిద్ధి చెందాడనమాట. అంతేకాకుండా భారతదేశపు ఉక్కు మనిషిగా కూడా ప్రసిద్ధి చెందాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రిగా, అట్లాగే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రిగా, అట్లాగే తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగిందన్నమాట. అట్లాగే ఈయన 1922 సంవత్సరంలో గుజరాత్లోని బార్డోలి జరిగిన సత్యాగ్రహంలో కూడా ఈయన కీలక పాత్ర వహించారన్నమాట. స్వతంత్రానికి ముందర 1928 సంవత్సరంలో గుజరాత్లోని బార్డోలీలో జరిగిన ఈ యొక్క పన్నుల సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఈయన కీలక పాత్ర వహించారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 562 స్వదేశీ సంస్థానాల్లో కొంచెం వివాదాస్పదమైన హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ ఈ 3 స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనీకరణ చేసిన సందర్భంలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో ధైర్యం, తెగువ చూపించి వాటిని భారతదేశంలో విలీనం చేశారన్నమాట. అందువల్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ని చరిత్రకారులు ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా, నవభారత నిర్మాతగా పిలుస్తారన్నమాట. ఎందువల్లంటే ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో కలవకపోతే ఇప్పుడు మనం అనుభవిస్తున్న సంపూర్ణ భారత్ అనేది కనపడుతుందన్నమాట. ఇప్పుడు ఈ మైసూర్ కానీ, హైదరాబాద్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, జునాగఢ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థానాలు భారతదేశంలో కలిసినాయి. ఇందువల్ల అవి కలవడం వల్లే భారతదేశ భూభాగం అనేది పెరిగింది. ప్రస్తుతం భారతదేశం యొక్క వైశాల్యం 32,87,263 చదరపు కిలోమీటర్లు. దేశ విభజన వల్ల మనం చాలా ఈ భూభాగాన్ని కోల్పోయాం. కానీ యొక్క స్వదేశీ సంస్థానాలు కలవడం వల్ల మళ్ళీ మనం రికవర్ అయ్యగలిగాం అన్నమాట, భూభాగాన్ని సంపాదించుకోగలిగాం. భారతదేశం వైశాల్యంలో ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్నాం. మనకి రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా 7వ ప్లేస్లో ఉంది. రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా 7th ప్లేస్ ఇండియా అన్నమాట దీంట్లో వైశాల్యంలో. అదే జనాభాలో అయితే మనకి 2వ ప్లేస్లో ఉన్నాం. మీకు తెలియదు ఏముంది, చైనా 1st ప్లేస్ అన్నమాట. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ యొక్క నవభారత నిర్మాతగా ఆయన కీర్తిస్తారన్నమాట. ఎందువల్ల స్వదేశీ సంస్థానాల్ని ఆయన ఎంతో తెగువ, ఎంతో పట్టుదల, సాహసం, ధైర్యం చూపించి భారతదేశంలో విలీనం చేశారు కాబట్టి
ఆయనకి జన్మదిన ఆయన యొక్క పుట్టినరోజు అయిన అక్టోబర్ 31 తేదీన మనం రాష్ట్రీయ ఏకతా దివాస్గా అట్లాగే నేషనల్ యూనిటీ డేగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా భారతదేశ స్వతంత్రోద్యమంలో గాంధీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూతో పాటు ఈయన కూడా ముఖ్యమైన పాత్ర వహించారు. అట్లాగే మహాత్మా గాంధీ యొక్క ముఖ్యమైన అనుచరుల్లో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒక్కరిగా పేరు పొందారన్నమాట. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని అక్టోబర్ 31 తేదీని ప్రతి సంవత్సరం కూడా నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివాస్గా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీజీ యొక్క ముఖ్యమైన అనుచరుడు అన్నమాట. గాంధీజీ గారి యొక్క ముఖ్య అనుచరులు ముఖ్యుడన్నమాట. ఈయన గాంధీజీ గారికి ఉన్న అనుచరులు ఈయన ఒక ముఖ్యమైన అనుచరుడిగా మనం చెప్పొచ్చు. గాంధీజీ గారి యొక్క సహాయ సహకారాలు, ఆయన యొక్క ప్రోత్సాహంతోనే ఈయన ఈ స్థాయికి వచ్చినట్లు కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఆయన స్వతంత్ర భారతావనిలో చాలా కీలకమైన పాత్ర వహించి మన సంపూర్ణ భారత్ని సాధించుకునేటట్లు అట్లాగే మన నవభారత నిర్మాణానికి ఆయన కృషి చేసినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చింది. మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా తర్వాత జరిగిన 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా భారతదేశం స్వతంత్రం సంపాదించుకోగలిగింది. కానీ తర్వాత 562 స్వదేశీ సంస్థానాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏముందంటే, మేము మీకు స్వతంత్రం ఇచ్చేస్తున్నాం, మీరు చేరగలితే పాకిస్తాన్లో చేరండి లేదా ఇండియాలో చేరండి, వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చారు. మనకి 562లో మిగిలినన్నీ కూడా ఏంటి ఈజీగా కలిసిపోయినాయి. కానీ మనకి జునాగఢ్, హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ ఈ 3 స్వదేశీ సంస్థలను భారతదేశంలో కలపడమే చాలా కీలకం, చాలా కష్టమైందన్నమాట. కానీ ఆ యొక్క కీలకమైన కష్టమైన బాధ్యతని నిర్వహించి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ బిస్మార్క్, భారతదేశపు బిస్మార్క్గా, అట్లాగే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందారు. అట్లాగే ఈ యొక్క స్వతంత్ర భారతాన్ని, సంపూర్ణ భారత్ని సాధించి నవభారత నిర్మాతగా కూడా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పేరు పొందడం జరిగిందన్నమాట. ఈ రోజుకి మనం ఆయన యొక్క ఘనమైన కీర్తిని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన తీరు, ఆయన యొక్క దృఢ సంకల్పం, ఆయన యొక్క దీక్ష, ఆయన యొక్క కార్యదీక్ష, ఆయన పట్టుదలని మనం అంచనా వేయచ్చు అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాలు విలీనమైనాయి. మనకి భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ గురించి రాయండి అని ఇచ్చిన, 10 మార్క్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి రాయండి అని ఇచ్చిన ఇదే ఆన్సర్ రాయాలి. కాకపోతే 5 మార్క్స్కి కొంచెం యాడ్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి 5 మార్క్స్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం 5 మార్క్స్కి మనం ఏదైతే చెప్పిన ఆన్సర్ అది రాయాలి. అట్లాగే స్వదేశీ సంస్థల విలీనీకరణ గురించి విమర్శనాత్మకంగా రాయమన్నా ఇదే ఆన్సర్ రాయాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏంటి, ఈ యొక్క భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ గురించి రాయండి ఇచ్చిన, భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర గురించి రాయండి ఇచ్చినా కూడా ఇదే ఆన్సర్ రాయాలి. లేదా స్వదేశీ సంస్థానాల గురించి రాయండి ఇచ్చినా కూడా మనం ఇదే ఆన్సర్ రాయాలండి. ఓకేనండి, ఇది మాట ఈరోజు టాపిక్, స్వదేశీ సంస్థానాల విలీనీకరణం. అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్వహించిన పాత్ర, అట్లా అంతకుముందు దేశ విభజన ఏ విధంగా జరిగింది, తర్వాత మిగిలిన 562 స్వదేశీ సంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగా విలీనం చేశారో మనం తెలుసుకున్నాం. ఓకేనండి.